అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. అసలు ఈ సమాజం ఎటుపోతుందో ఏమీ అర్థం కాని పరిస్థితి ఉంది. అసలు ఎలాంటి దుర్మార్గాలు ఈ సమాజంలో జరుగుతున్నాయో షాకింగ్ ఘటనలు జరుగుతున్నాయి. అసలు నిజంగా ఇలాంటి మనుషులు కూడా మన సమాజంలో ఉంటారా? ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా ఉంటారా అనిపించే ఘటనలు. నిజంగా ఈ వీడియో మీతో పంచుకోవాలని చేస్తాను. ఇక్కడ చూడండి, హెడ్లైన్ చాలా పత్రికల్లో కూడా వచ్చింది. 3 ఏళ్ల కూతుర్ని గొంతు పిసికి చంపిన తల్లి. తనకు పుట్టినటువంటి కూతుర్ని 3 సంవత్సరాల పాప అండి, చిన్న పాపని, ఇంకా మాటలు కూడా సరిగా రానటువంటి ఆ పాపని గొంతు పిసికి కన్న తల్లి చంపేసింది. ఎందుకు చంపింది అంటే మీరు షాక్ అవుతారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని, అంత చిన్న పాప, నేను ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేయలేకపోతున్నా, నాకు అడ్డుగా వస్తుందని చెప్పి అంత చిన్న పాపని గొంతు పిసికి చంపేశారండి. ఎంత దుర్మార్గమైనటువంటి ఒక క్రిమినల్ సైకో మనస్తత్వం చూడండి. అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగిందో ఒక్కసారి మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తా. ఇది మెదక్ జిల్లా శివంపేట మండలం శభాష్పల్లి దగ్గర జరిగింది. ఈమె ఎవరు? బంటు మమత. బంటు మమత, ఈమెకి 2 పిల్లలు. భర్త భాస్కర్. 5 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. 2 పిల్లలు ఉన్నారు. ఫస్ట్ అబ్బాయి పేరు చరణ్, తర్వాత అమ్మాయి ఈ 3 ఏళ్ల పాప తనుశ్రీ. 5 ఏళ్ల క్రితం పెళ్ళయింది. ఆమె ఎప్పుడూ కూడా భర్తతో గొడవలే పెట్టుకుందనమాట. ఒక అక్రమ సంబంధం, ఫయాజ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంట్లో ఎప్పుడెప్పుడు భర్తను వదిలించుకుందామని చెప్పి ఒక ప్లాన్. భర్త నుంచి విడిపోయి నేను ప్రియుడితో కలిసి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా, ఇదే థాట్తో ఉంది ఈ మహాతల్లి. తను ఆ భర్త నుంచి విడిపోయేటప్పుడు రీసెంట్గానే గొడవపడి వచ్చేసింది. ఆమె ఏం చెప్తుంది? ఇతను భర్త భాస్కరు సరిగా మాట్లాడి అర్థవంతంగా మాట్లాడటంలో ఇబ్బంది ఉంది ఆయనకి. కొంచెం నెత్తిగా మాట్లాడతారు కదా, అది ఆ ప్రాబ్లం ఉంది, ఆ బలహీనత ఉంది భర్తకి. ఇదే సాగు చెప్తుంది. అతను నాకు నచ్చలేదు, నేను మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాను, నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు, నేను ఇతనితో కలిసి ఉండలేను అని గొడవ పెట్టుకుని ఆ 2 పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. పుట్టింటికి వచ్చేసి ఏం చేసింది? అప్పటికే ఫయాజ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది, ఆ సంబంధం నడుపుతానే ఉంది, అతనితో కలిసి వెళ్ళిపోదాం అనే ప్లాన్ అనమాట ఇది సాకు. అతను నా భర్త సరిగ్గా మాట్లాడటం చేత కాదు, నేను అతనితో ఉండలేనని చెప్పి ఈ సాకు ఎందుకు చెప్పింది? ఈ ఫయాజ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది కదా, వాడితో వెళ్ళిపోదామని. పుట్టింటికి వచ్చి కొడుకున్నాడు కదా చరణ్, అతన్ని ఇంట్లో తల్లి దగ్గర వదిలేసి, పాప ఉంది కదా తనుశ్రీ, ఆ 3 ఏళ్ల పాపని తీసుకుని ఈ ఫయాజ్ అనే వ్యక్తితో వెళ్ళిపోయింది. ఊరు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతూ శభాష్పల్లి దాటిన తర్వాత నిర్మానుష ప్రదేశంలో ఎవరూ చూడట్లేదని తెలుసుకుని 4 వైపులా చూసుకున్నారు. ఈ ఫయాజ్ అనేవాడు, ఈ మమత 3 ఏళ్ల కూతుర్ని తీసుకుని ఊరు చివరకు వచ్చేసి ఎవరూ లేరనుకుని నిర్ధారించుకున్న తర్వాత ఇటువైపు ఎవరు లేరని తెలుసుకున్నాక ఊరి బయట ఆ పొలాల్లోకి వెళ్ళిపోయి గొంతు పిసికండి అంత చిన్న పాపని. ఇది చాలా జాగ్రత్తగా మీరు వినాలా. 3 ఏళ్ల పాప, తనకు పుట్టినటువంటి పాపే, ఇంకా మాటలు కూడా రావు, అభం శుభం తెలియని ఆ చిన్నారిని ఆ 2 కలిసి గొంతు పిసికి, గొంతు మీద చేయి పెట్టి గట్టిగా నొక్కి పిసికి ఊపిరాడకుండా చేసి గొంతు నులిమేసి చంపేశారండి. చంపి ఏం చేశారో తెలుసా? అక్కడే ఎవరూ లేని ఒక ప్లేస్ చూసుకుని అక్కడే గోతి తవ్వేసి అందులో ఆ 3 ఏళ్ల బాలిక, చనిపోయిన బాలికను అందులో వేసేసి మట్టి కప్పేసి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయారండి, పారిపోయారు. ఇక ఈ భర్తకి ఈ సమాచారం లేటుగా తెలిసింది. తను పుట్టింటికి వెళ్ళింది కదా, గొడవపడి పుట్టింటికి వెళ్ళిందంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉందేమో అనుకున్నాడు భర్త భాస్కర్. ఎక్కడా లేదు. అక్కడ ఎంక్వైరీ చేస్తే అక్కడా లేదు. ఎక్కడికి పోయింది? ఈ ఫయాజ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఈ పాపను తీసుకుని పోయింది, ఎటు పోయిందో ఏమో అని చెప్పి అతను ఆందోళనకు గురయ్యాడు. ఫయాజ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం విషయం తెలిసిన తర్వాత వీళ్ళు ఎటో వెళ్ళిపోయారు పాపను తీసుకుని, వీళ్ళు ఎక్కడున్నారు, కనీసం ఆ పాపనైనా మాకు అప్పగించండి. సరే అది ఎటోదో పోతే పోయింది, పోలీసులు వేడుకున్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు సార్, పాపను తీసుకుపోయింది, కనీసం ఆ పాపను అప్పగించండి అని చెప్పి పోలీసుల ముందు వాపోయాడు అతను. స్టేషన్కి వెళ్ళి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎక్కడున్నారని చెప్పి వాళ్ళ కాల్ డేటాలు, ఆ ఫోన్లు, ఆ సెల్ టవర్ సిగ్నల్స్ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే గుంటూరులో ఉన్నారండి. గుంటూరులో ఉన్నారు వీళ్ళిద్దరూ. పోలీసులు వెళ్ళారు. మీరు ఎక్కడికి వచ్చారా, మీరు పాప ఏది అని క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేస్తే పాప లేదు, పాప అక్కడే ఉంది కదా, అది కొంచెం ఏదో తింగర సమాధానాలు చెప్పారు. తర్వాత పోలీసులు తమదైన స్టైల్లో క్వశ్చన్ చేస్తే మొత్తం నిజాలు కక్కేశారు. పాపని మేము చంపేశాం,
అదే రోజు ఊరు నుంచి బయటకు వచ్చిన రోజే పాపను చంపేసి అక్కడ పాతి పెట్టేసి మేము ఈ గుంటూరు వచ్చేసి ఇక్కడ ఉంటున్నాం అని చెప్పారు. పోలీసులు షాక్ అయిపోయారు. ఈ భర్త అసలు మైండ్ పోయింది. చిన్న పాపని చంపేసి పాతి పెట్టేసి ఏమీ తెలియనట్టు మీరు ఇక్కడికి వచ్చి ఉంటున్నారా? ఎంత దుర్మార్గం చూడండి. ఒకటిన వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పాతి పెట్టారో ఆ ప్లేస్ చూపిస్తే జేసీబీల సాయంతో మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒక పెద్ద జేసీబీ తీసుకొచ్చి అక్కడ తవ్వుతున్నారు చూడండి. ఎక్కడ పాతి పెట్టారు. తర్వాత కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ పాప మృతదేహాన్ని బయటికి తీశారు. ఎంత దుర్మార్గం చూడండి. నీకు ఇంట్లో వాళ్ళతో ఇష్టం లేకపోతే, నీ భర్త ఇష్టం లేకపోతే విడాకులు తీసుకో, వెళ్ళిపో. సరే నీ పిల్లల్ని పెంచడం కూడా నీకు ఇష్టం లేకపోతే ఆ బాబు నుంచావు కదా, పాపను కూడా తీసుకుని మీ అమ్మ దగ్గరే పెట్టేసి నువ్వు వెళ్ళిపో. నీ బతుకు నువ్వు బతకాలనుకుంటున్నావు కదా, అక్రమ సంబంధం పెట్టుకుని ఫయాజ్ అనే వ్యక్తితో నువ్వు వెళ్ళిపోవాల్సింది. చిన్న పాపని ఇంత దారుణంగా చంపేసి నీకు అడ్డొస్తుందని చెప్పి చంపేసి కింద పాతిపెట్టేసి వెళ్ళిపోతావా? ఈవిడ అసలు మనిషేనా? నీ సుఖాల కోసం, నీ కోరికల కోసం, నీ సరస సల్లాపాల కోసం, ప్రియుడితో కలిసి తిరగటం కోసం చిన్న పాపని, నీకు పుట్టినటువంటి పాపని, అసలు పేగుబంధం ఏమైపోయింది? అమ్మతనం ఏమైపోయింది? ఇంత దుర్మార్గమా? కేవలం నీ పడక సుఖాల కోసం, నీ కోరికల కోసం ఇంత చిన్న పాపని చంపేస్తావా? పాపం చంపేటప్పుడు ఆ పసిగుడ్డు, ఆ పసిపాప ఎంత బాధపడి ఉంటుందండి, ఎంత పెయిన్ వచ్చి ఉంటుంది ఆ చనిపోయే సమయంలో. అసలు చేతులు ఎలా వచ్చాయి? అంటే ప్రియుడు మోజులో పడిపోతే అసలు కన్ను మిన్ను కానరాదా వీళ్ళకి? ఇంత దుర్మార్గంగా సైకోల్లాగా మారిపోయి పాపలను చంపేస్తారా? అసలు ఏంటి ఈ సమాజంలో ఏం జరుగుతుందో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఇష్టం వచ్చినట్టుగా తమ సుఖాల కోసం మోజులో పడిపోయి భర్తల్ని చంపేసేవాళ్ళు ఒకళ్ళు, తోబుట్టువులను చంపేసేవాళ్ళు ఒకళ్ళు, కన్న తండ్రిని తల్లిని చంపేసేవాడు ఒకడు, కడుపును పుట్టినటువంటి చిన్న చిన్న పిల్లల్ని కూడా చంపేసే పరిస్థితి ఉందంటే ఏం చేయాలి? ఈ దుర్మార్గులని ఏం చేయాలో చెప్పండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. బంటు మమత అనేటువంటి ఈ సైకో మనస్తత్వం, ఈ క్రిమినల్, ఇవన్నీ చాలా చిన్న పదాలండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఇలాంటి మహిళల్ని ఏం చేస్తే వాళ్ళకి శిక్ష పడ్డట్టు చెప్పండి? ఇంత చిన్న పసిగుడ్డల్ని చంపేసి పాతి పెట్టేసి పోతున్నారంటే అసలు ఏం చేయాలి చెప్పండి? నడి రోడ్డు మీద వీళ్ళని చంపాలి, వీళ్ళిద్దరిని నడి రోడ్డు మీద చంపాలని చెప్పి ఆ బంధువులందరూ మాట్లాడుతున్నారు. అసలు ఏం చేస్తే ఇలాంటివి ఆగుతాయి మీరు చెప్పండి? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మహిళల్ని ఏం చేస్తే కరెక్టు? ఇవి మళ్ళీ రిపీట్ కాకూడదు. మన చట్టాలు ఏమన్నా మార్చాలా? ఇలాంటి దుర్మార్గాలు చేసిన నడి రోడ్డు మీద కాల్చి చంపాలని చెప్పి ఇలాంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉందా? అప్పుడే వీళ్ళు దారిలోకి వస్తారా? తప్పకుండా మీరు కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలన్నది మీరు స్పందించండి.